నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మరొకసారి మీ పాదముల దగ్గర కూర్చున్నాం. మాతో మాట్లాడండి. మీ ముఖ ప్రకాశతలు, మీ వెలుగులు మా జీవితం కనిపించటానికి సహాయం చేయండి. మీరు మాట్లాడుతూ ఉండగానే మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తును మహిమపరచండి. నిష్ప్రయోజకుడు అల్పుడైన మీ దాసుని మీరు ఉపయోగించండి. మీ ప్రజలమైన మేము క్షేమము పొందటానికి సహాయము చేయమని మీ దయగలస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగిస్తూ మీ శిరసత్వాన్ని, మీ ప్రభుత్వాన్ని, మీ అధికారాన్ని, మీ నడిపింపుకు మేము లోబడుతూ అప్పగించుకుంటూ ఆవరించుమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వరుసగా మనం కొన్ని సంగతులు ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. ఇది 3వ వారం మీతో మాట్లాడటం. మొదటి వారం ఉపోద్ఘాతాన్ని, పరిచయ సందేశాన్ని మనం విన్నాం. నిన్నటి వారం మొదటి అధ్యాయంలో నుండి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి 9 వచనాలలో దేవుని కార్యం, కొరింథీయుల మధ్య దేవుడు చేసిన దైవ కార్యాలను చూసాం. ఎప్పుడైతే పౌలు దైవ కార్యాలను గమనించాడో, దైవ కార్యాలు కనిపించే ప్రతి చోట ప్రశంస ఉంటది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టే కొరింథీ లాంటి సంఘాన్ని పౌలు ప్రశంసించగలిగాడు. 10 నుండి 13 వచనాలలో మానవుని కార్యాలు కనిపిస్తాయి. ఎక్కడైతే మానవుని పనులు బయటపడతాయో, మనిషి కనపడతాడో, అక్కడ విమర్శ మొదలవుతుంది అని 2వ భాగాన్ని మనం చూసాం. 10 నుండి 13 వచనాలలో పౌలు, కేఫా, అపోల్లో వీరు కనపడడం మొదలుపెట్టారు. ఎక్కడైతే మనిషి ఫోకస్ అవుతాడో అక్కడ విమర్శ ప్రారంభం, సమస్య ప్రారంభం అని ఆలోచన చేశారు. 14 నుండి 31 వరకు శిలువ కార్యాన్ని మనం చూసాం, లేకపోతే సువార్త కార్యాన్ని. సువార్త కార్యం 3 రకాలుగా మనం ఆలోచన చేశాం. సువార్త చేసిన కార్యం ఏంటంటే మానవ జ్ఞానాన్ని అది నశింపచేస్తుంది అని. 2వది మానవుని అవసరతను తీరుస్తుంది. 3వది మానవుని అతిశయాన్ని అది అణచివేస్తుందని గత వారం ఆలోచన చేశాం. సువార్త కార్యం 2వ అధ్యాయంలో పౌలు మరొక సంగతిని మాట్లాడడం మొదలుపెట్టాడు. 2nd చాప్టర్లో మనకు కనిపించే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే రిపీటెడ్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి. అంటే మాటి మాటికి రిపీట్ అయినటువంటి వర్డ్స్ కొన్ని ఉన్నాయి. ఆ రిపీట్ అయినటువంటి పదాలు ఏంటంటే ప్రకటించుచున్నాము, బోధించుచున్నాము అనే మాటలు సారికి కనిపిస్తాయి. 2వది ఏంటంటే ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ప్రస్తావన ఒక్క 2వ అధ్యాయంలోనే 7 పర్యాయాలు కనిపిస్తుంది. కొరింథీ పత్రికలో దాదాపు ఒక్క చోట పరిశుద్ధాత్మని ప్రస్తావన ఉంటేనే అది సిగ్నిఫికెంట్, అది మనం గమనించదగినది, ఆలోచించదగినది. ఇక ఒకే అధ్యాయంలో, అది కూడా 16 వచనాలు మాత్రం ఉండే అతి చిన్న అధ్యాయంలో 7 సార్లు పరిశుద్ధాత్మని ప్రస్తావన ఉందంటే దాన్ని మనం ఎక్కువగా ఆలోచించాలి. కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం, 2వ అధ్యాయం పరిశుద్ధాత్మని ప్రస్తావన అక్కడ దాదాపు 11 టైమ్స్ ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మరెక్కువ సార్లు కనిపిస్తుంది. దాదాపు 10-11 సార్లు పరిశుద్ధాత్మని ప్రస్తావన ఉంది. ఇక్కడ 7 పర్యాయాలు పరిశుద్ధాత్మని ప్రస్తావన ఉంది 2వ అధ్యాయంలో. సో రెండింటిని కలిపి ఆలోచన చేద్దాం. పౌలు బోధ, పరిశుద్ధాత్మ కార్యం. కొరింథీయుల మధ్య కార్యము ఎలా జరిగిందో వారికి చెప్పటం మొదలుపెట్టాడు. మీరు చూడండి 2వ అధ్యాయం 1వ వచనం. ఇది మొత్తం 16 వచనాలు ఉన్నాయి.
16 వచనాలలో మొదటి 10 వచనాలు, మొదటి 10 వచనాలు పౌలు ప్రచురణ లేకపోతే పౌలు యొక్క ప్రకటన మనకు కనిపిస్తుంది. 11వ వచనం నుండి 16వ వచనం వరకు పరిశుద్ధాత్మ యొక్క ప్రదర్శన అనగా ఆయన ప్రదర్శించబడతాడు. అక్కడ మనకు రెండవ భాగంలో మనకు కనిపిస్తుంది పౌలు ప్రకటన, పరిశుద్ధాత్మని ప్రదర్శన. ఈ ఈ ఈ ఈ రెండు విషయాలు ఈ రెండో అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. రెండో అధ్యాయం ప్రారంభ వచనం మీరు చూడండి, పౌలు ఎలా ప్రారంభించాడో అధ్యాయాన్ని. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడను కాను అని అన్నాడు. అంటే పౌలు కొరింథీయులను వెనక్కు తీసుకెళ్ళాడు. మనం ప్రారంభ దినాల్లో ఆలోచించినట్టు ఈ ఇప్పుడున్నటువంటి జాయిన్ అయిన అన్న పొన్నూరు అసెంబ్లీ ఈ విషయాలు వినలేదు. కానీ అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ కొరింథీలో కనిపించిన మనం 6 సమస్యల్ని ప్రస్తావించాం కదా. ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ను మొదలుపెట్టాడు పౌలు. అంటే పరిష్కారాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన కనుగొన్నటువంటి చెప్పాలనుకున్నటువంటి పరిష్కారాలలో మొదటి పరిష్కారం ఏంటంటే 2వ అధ్యాయం మొదటి వచనంలోనే ప్రారంభించాడు. వాళ్ళను వెనక్కు తీసుకెళ్ళాడు. బాగా వింటున్నారా? కొరింథీయులను, వాళ్ళ మెమరీస్ని, వాళ్ళ జ్ఞాపకాలను కొరింథీ పట్టణంలోనికి పౌలు ప్రవేశించినప్పుడు ప్రసంగించినటువంటి సందర్భం దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళాడు. ఇదేంటి వర్తమానికులు ముందుకు తీసుకెళ్లాల్సింది వెనక్కి తీసుకెళ్తున్నాడు ఇది పౌలు అన్న ఆలోచన వస్తుంది మనకి. నిజమే, ముందుకు తీసుకెళ్తున్నాం మనం. ఈ పౌలు ఈ సంఘం, కొరింథీ సంఘం ముందుకు పోయింది. ముందుకు పోయిన కారణాన్ని అక్కడ ఉన్నది ఏంటంటే మనుషుల్ని బట్టి విభజన, జ్ఞానాన్ని బట్టి విభజన, సామాజిక హోదాలను బట్టి విభజనలు ఉన్నాయి. 3 రకాల విభజనలు చూసాం గత వారమే మనం ఆలోచన చేసాం. కాబట్టి ఈ సంఘం ముందుకు పోయింది కాబట్టి అన్ని మర్చిపెట్టి బేసిక్స్, ప్రాథమిక సత్యాల్ని వదిలేసి చాలా ముందుకు పోయింది కాబట్టి కొరింథీ సంఘంలో జారత్వం మొదలైంది. చాలా ముందుకు పోయింది కాబట్టి వాళ్ళలో కలహాలు, కక్షలు కనిపిస్తాయి. చాలా ముందుకు పోయింది కాబట్టి దైవశాస్త్రములో అంటే దేవుని యొక్క పునరుత్థానానికి సంబంధించిన సిద్ధాంత విషయంలో లోపాలు కనిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి, మనం చాలా ముందుకు పోయామనుకుంటున్నాం. చాలా ముందుకు పోయాం కానీ తప్పిపోయింది ఎక్కడంటే ఐక్యతలో తప్పిపోయారు. మనుషులను బట్టి విభజన, జ్ఞానాన్ని బట్టి విభజనలు, డివిజన్స్ మాత్రమే కాదు, వారి సామాజిక స్థాయిని బట్టి విభజనలు. మన స్థాయికి సరిపోతాడా, వాడితో కలిసి నేను భోజనం చేయాలని విభజనలు మొదలయ్యాయి. ఎందుకని? చాలా ముందుకు పోయింది కాబట్టి. ప్రోగ్రెస్ ఆఫ్ ది అసెంబ్లీ, ఆ సంఘం యొక్క అభివృద్ధి ఇది. ఇప్పుడు మన సంఘాలు సాధించినటువంటి పురోగతి ఏమైనా ఉందంటే విభజనలు, అపవిత్రత, సిద్ధాంతపరమైన లోపాలు, ఇవే కదా. కులాల కుమ్ములాటలు, కలహాలు. ఇంతకు మించి ఏం సాధించాను చెప్పండి? ఏం సాధించగలిగాం? పురోగతి అనుకుంటున్న మనం ఒక్కసారి వెనక్కి వెళ్దాం. బ్యాక్ టు ద బేసిక్స్ అంటారే, అది. మనము ప్రాథమిక సత్యాల వైపు వెళ్దాం. మనకు మూలాల దగ్గరికి ఇప్పుడు మళ్ళీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాటిని వదిలిపెట్టి చాలా దూరం వచ్చేసాం మనం. అందుకనే కొరింథీయుల్ని ఒక్కసారి వెనక్కి తీసుకెళ్ళాడు. దాదాపు 5 వచనాలు పౌలు మాట్లాడిన మాటలు అదే. పౌలు ప్రారంభించినప్పుడు, తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు, కొరింథీలో ప్రవేశించినప్పుడు ఆయన ప్రకటించిన వర్తమానాన్ని అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడి వరకు వెళ్ళి ఆలోచన చేశాడు. వెనక్కు తీసుకెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకు తీసుకెళ్ళాడు వెనక్కు? ఒకసారి చూడండి, ఎందుకు వెనక్కు తీసుకెళ్లాల్సి వచ్చిందో చూడండి. 2వ అధ్యాయం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను అంటూ ఇక్కడ మొదలుపెట్టాడు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందనని నిశ్చయించుకుంటుంది. ఓ కొరింథీయులారా, నేను మీ మధ్యకు మొదటి దినాన, మొదటి వర్తమానం లేకపోతే సంఘ స్థాపన సంవత్సరం మీద 6 నెలలు నేను గడిపిన దినాలలో మీతో స్పెండ్ చేసిన టైంలో నేను దేన్నైనా ఎవరినైనా తీసుకొచ్చానంటే నేను తీసుకొచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. నేను ఆయనను తప్ప మరి ఎవరిని మీ మధ్య నేను ప్రకటించలా. ఆయనను తప్ప నాకు ఇంకేమీ తెలియదు.
నా దగ్గర వాక్చాతుర్యం లేదు, నా దగ్గర జ్ఞానాతిశయం లేదు, నా దగ్గర ఏమీ లేదు. నేను తెచ్చింది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే తెచ్చాను. అంటే కొరింథీలో ఉన్న విభజనలకు, కొరింథీలో ఉన్న అపవిత్రతకు, కొరింథీలో ఉన్న సిద్ధాంతపరమైన లోపాలకు పరిష్కారం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువే. ఫోకస్ అంతా దృష్టంతా, గమనమంతా, మనసంతా కొరింథీ సంఘం యేసుక్రీస్తుపై పెట్టగలిగితే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును తేరి చూడగలిగితే విభజనలు పోతాయి, ఐక్యత మొదలవుతుంది, అపవిత్రత పోతుంది, పరిశుద్ధత ప్రారంభమవుతుంది, సిద్ధాంతపరమైన లోపాలు పోతాయి, సత్యం వైపు సంఘం నడిపించబడుతుంది. ఒక్క మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు సర్వరోగ నివారిణి. ప్రాబ్లం ఏదైనా, సమస్య ఏదైనా, నేను మొదటి దినానే చెప్పాను, యేసుక్రీస్తును విడిచిపెట్టి మనుషుల వెంట పరుగులు తీస్తున్నారు కొరింథీలు. నేను పౌలు, నేను అపోల్లో, నేను కేఫా, మనుషుల వెంట పరుగులు తీస్తా ఉన్నారు కొరింథీలు. యేసుక్రీస్తును వదిలిపెట్టి వరాల వెంట పరిగెత్తడం మొదలుపెట్టారు కొరింథీలు. యేసుక్రీస్తును వదిలిపెట్టి సిద్ధాంతాల వైపు పరిగెత్తడం మొదలుపెట్టారు కొరింథీలు. అందుకని ఏం చేశాడు? ఓ కొరింథీయులారా, సిద్ధాంతము కంటే, మనుష్యుల కంటే, వరాల కంటే అవసరమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. నేను యేసుక్రీస్తును తప్ప మరి దేనిని నేను మీ దగ్గర ఎరగలేదు, నాకు తెలియదు. నేను మీ మధ్య గడిపిన సంవత్సరం మీద 6 నెలల కాలంలో నేను మీకు బోధించింది యేసుక్రీస్తు ప్రభువుని. దయచేసి ఆ యేసుక్రీస్తు దగ్గరికి రండి అని అక్కడికి తీసుకెళ్ళాడు. అందుకు అక్కడికి వెళ్ళాడు. పిల్లరా, ఈ రాత్రి పరిష్కారం ఒకటే. మన స్థానిక సంఘాలలో సమస్య ఏదైనా సరే మనం వెళ్ళాల్సింది, చూడాల్సింది, దృష్టించాల్సింది, గమనము పెట్టాల్సింది ఆయన దగ్గరికి వెళ్దాం, సలహా అడుగుదాం. వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని ఏమని చెప్తారో చూద్దాం. అబ్బా, సిద్ధాంతాల మీద తర్జన భర్జనలు, డిబేట్లు, ఎంత విస్తృత. యేసుక్రీస్తు వచ్చి పక్కన మాట్లాడుతుంటే, నువ్వు పక్క పో, నువ్వు కొద్దిసేపు ఉండు ప్రభు, ముందు తేలని, ఈ సిద్ధాంతం తేలని, ఇది తప్ప ఒప్పు, ముందు తేలని, తర్వాత మాట్లాడుకుందాం నీ సంగతి అనే అంత పిచ్చి పట్టిపోయింది మనలకు. ఒక రకంగా చెప్పాలంటే సిద్ధాంతం అనే ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తున్నారు. సిద్ధాంతం అనే ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తా ఉన్నారు. మనుషులు, నాయకులు అనే విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తున్నారు. యేసుక్రీస్తు ఎలా చెప్పినా లెక్కల ఆయన చెప్పాడా? ఓకే అన్నా, రైట్ అన్నా. ఆయన ఓకే అన్నాడు కదా, నో ప్రాబ్లం బ్రదర్, వచ్చేస్తా. ఆయన వెళ్ళమన్నాడు కదా, నేను వచ్చేస్తా. యేసుక్రీస్తు వెళ్ళమంటే కదా, ఆయన వెళ్ళమన్నాడు కదా, వచ్చేస్తా. వరం విగ్రహం, వ్యక్తి విగ్రహం, సిద్ధాంతం విగ్రహం. అందుకని ఓ కొరింథీయులారా, నేను మీ మధ్య ప్రదర్శించిన యేసుక్రీస్తు వైపు ఒకసారి చూడరా. నాకు ఆయనను తప్ప మరెవరిని మీకు పరిచయం చేయాలా? యేసుక్రీస్తు పక్కకు పోయి ఇవన్నీ మీకు ఎందుకు వచ్చాయి అని యేసుక్రీస్తు అనే ఒక పరిష్కారాన్ని వారి మధ్య ప్రదర్శించటం మళ్ళీ ప్రారంభించాడు. 2వ అధ్యాయం ప్రారంభం అదే. ప్రియులరా, ప్రభువును మర్చిపోయాం. సిద్ధాంతాలపై పట్టుంది, ప్రభువుపై పట్టులేదు తెలుసా? పాలిటిక్స్ మీద మంచి పట్టుంది, ప్రభువుపై పట్టులేదు తెలుసా? విపరీతమైన వరం ఉంది, ప్రభువు మీద అవగాహన లేదు తెలుసా? ఈ ఆధునిక క్రైస్తవ్యానికి రండి ప్రభు దగ్గరికి. క్రీస్తు యేసును ప్రవేశపెడదాం, క్రీస్తు యేసును ప్రదర్శిద్దాం, క్రీస్తు యేసును ప్రకటిద్దాం. దాదాపు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సరే, 2వ అధ్యాయంలో మనం ఆ సంగతులు ఆలోచన చేయబోతున్నాం. 2వ అధ్యాయంలో అంటే ఎందుకు ఆయన పరిష్కారం మొదలు పెట్టాడు. 2nd చాప్టర్లో పౌలు ప్రస్తావించిన 4 సంగతులు ఉన్నాయి. ఈ నేటి దినాల్లో మనకు అవసరమైన 4 సంగతులు ఏంటంటే, 1, బోధకుడైన పౌలు కనిపిస్తాడు 2nd చాప్టర్లో. 2, బోధ కనిపిస్తుంది, పౌలు యొక్క బోధ. 3, బోధన విధానం కనిపిస్తుంది. 4, బోధ యొక్క ఉద్దేశం కనిపిస్తుంది. మీరు అటు తిప్పినా కనిపించే ప్రాముఖ్యమైన సంగతులు. 1, బోధకుడు కనిపిస్తాడు. 2, బోధ కనిపిస్తుంది. 4, బోధ విధానము కనిపిస్తుంది. 4, బోధ యొక్క ఉద్దేశం కనిపిస్తుంది.
మొత్తం 4 విషయాలు 16 వచనాలలో పౌలు ప్రస్తావించాడు. ఎందుకు కొరింథీయులకు అవసరం ఇది? రీజన్ ఏంటంటే జ్ఞానం వెంట పరుగులు తీస్తున్నారు కొరింథీయులు. టీచింగ్, ఉపదేశం అంటే అర్థం కాల వారికి. మీరు ఒక మాట మీరు గమనించారా? మొదటి అధ్యాయంలో ఉపదేశంలో వీరు ఐశ్వర్యవంతులైతిరి అని అన్నాడు. 3వ అధ్యాయంలో మీరు పసిబిడ్డలే అని అన్నాడు. కొరింథీలో జొరబడిన ఒక పెద్ద సమస్య ఏంటంటే తత్వం, ఫిలాసఫీ, తత్వశాస్త్రం. గ్రీసు దేశస్థులు జ్ఞానం యొక్క ప్రభావం సంఘాలలో ఎక్కువగా ఆ దినాల్లో గ్రీసు దేశానికి సంబంధించిన జ్ఞానం పడింది. ఆ జ్ఞానం వెంట పరుగులు తీస్తున్న కొరింథీయుల్ని కాస్త ఆపి, అది కాదు, అసలైన జ్ఞానం ఏంటో మీకు చూపిస్తాను. మీరు మీ ప్రసంగాలలో మీరు చూపించాల్సింది జ్ఞానము కాదు. అది కూడా ఏ జ్ఞానమో చెప్పాడు. మనం లోపలికి వెళ్ళి ఆలోచించేద్దాం. జ్ఞానము కాదు. ఒక మాట చాలా మంది బోధకులు ఇప్పుడు నాతో సహా మనందరికి ఒక ప్రశ్న వేసుకుందామా? మన ప్రసంగాలలో దేనిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాం? విజ్డమ్ కదా, నాలెడ్జ్ కదా, జ్ఞానమే కదా. కొరింథీయులకు మనం ఏమాత్రం తీసుకోం. మనం చేసే ప్రయత్నం కూడా ఇదే. కొత్తగా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. ప్రజలు మేలు పొందలేదు కదా, అబ్బా అన్నా డిఫరెంట్ అన్నా, మనకు అది కావాలి. కొత్తగా ఉండాలి, న్యూ థాట్ ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. తప్పు కాదు, లోతైన విషయాలు చెప్పడం తప్పు కాదు. కానీ మన వర్తమానములో జ్ఞానాన్ని ప్రదర్శించడానికి మనం చేసే ప్రయత్నమే తప్పు. సరే, ఏంటి, ఎలా ఉండాలి? 2వ అధ్యాయంలో చెప్పాడు. 2nd చాప్టర్లో మనం మొత్తం 4 విషయాలు చూస్తాం. నేను వచనాలు తిప్పను, జస్ట్ గ్లిమ్స్ అంటారు కదా, అవుట్లైన్స్ అట్లా చూసుకొని మనం ఫినిష్ చేద్దాం. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. బోధకుడు కనిపిస్తాడు. ఎలా ఉండాలి ప్రీచర్ అనేవాడు? పౌలును చూద్దాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడును కాను. నేను, అమాట పట్టుకోండి, యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందునని నిశ్చయించుకుంటుని అని అన్నాడు. కొరింథీయులారా, నేను అని ప్రారంభించాడు. ఒక బోధకునిగా నేను అని అన్నాడు. బోధకుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నాడినా ఈ బోధకుడు? ఎలా ఉన్నాడు? తనను గురించి ఆయన ఏం పరిచయం చేసుకున్నాడో చూడండి. ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడో చూడండి. మొదటిది, ఈ బోధకునికి ఉన్న కొన్ని లక్షణాలు మనం చూద్దాం. 2వ అధ్యాయం. మరి ఎలా వచ్చాడు? జ్ఞానాతిశయంతో రాలా, వాక్చాతుర్యంతో రాలా, మరి ఎలా వచ్చాడు చూడండి. 3వ వచనం, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ వద్ద ఉంటిని అని. బోధకుని వైఖరి కనిపిస్తుంది. యాటిట్యూడ్ ఆఫ్ ఎ ప్రీచర్. ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? నేను ఒక చోట చదివాను. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు తర్వాత మిక్కిలి జ్ఞానం కలిగిన వాడు పౌలేనట. కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు కాకుండా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు పౌలట. అంత జ్ఞాని అయిన పౌలు ఒక వర్తమానము దగ్గర, ప్రసంగం దగ్గర ఇతని వైఖరి చూడండి. యాజ్ ఎ ప్రీచర్గా ప్రతి వర్తమానానికి ముందు, ప్రకటించే ముందు, రెండింటి మధ్య శాండ్విచ్ అంటారే, పైన బోధన గురించి రాశాడు, కింద బోధన గురించి రాశాడు. రాస్తూ ఏమన్నాడు? నేను మీ మధ్య ఉన్నప్పుడు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ నేను మీ వద్ద ఉన్నాను. నేను మీ వద్ద ఉన్న సంవత్సరం మీద 6 నెలల కాలం నేను ప్రకటించిన ప్రతి సందర్భంలో నా అంతరంగంలో భయం, వణకు, బలహీనత. నాలోనికి నేను చూసుకున్నప్పుడల్లా నేను అన్వర్ది, నేను బలహీనుడని అనిపించేది. బోధకునికి ఉండాల్సినటువంటి ప్రాథమికమైన విషయం వర్తమానం దగ్గర ఇదే. ఈ దీనత్వం కావాలి, ఈ వైఖరి కావాలి. భయం, బలహీనత, భయం, వణకు. ప్రతి వర్తమానానికి ముందు భయం, వణకు. స్వార్థ ప్రకటిస్తున్నాడా? భయంతో వేదిక ఎక్కేవాడేమో, వణకుతో వేదిక ఎక్కేవాడేమో. నాకు చాలా ఏళ్ల క్రితం నేను ఒక దైవజనుడితో మాట్లాడుతుండగా, పెద్ద దైవజనుడు, ఆయనతో మాట్లాడుతుండగా ఆయన వర్తమాన వేదిక మీద ఇలా అన్నాడు: ప్రతి వర్తమానానికి ముందు
నా అంతరంగంలో విపరీతమైన భయం ఉంటుంది అన్నాడు ఆయన. ప్రతి వర్తమానానికి ముందు నేను భయపడతాను అన్నాడు. ఇప్పుడు ఈ రోజు వర్తమానానికి ఎట్లున్నారు తెలుసా? ఇట్లా చేతులు ఇట్లా బయలు పెట్టుకొని వెళ్ళి ఇసిరేసి వర్తమానం కొట్టిన పిండి. ఏ బుక్ ఇస్తారు? ఏ బుక్ ఇస్తారు? అబ్బో, ఊరికే లెక్కలేనితనం, నిర్లక్ష్యం, కొంతైనా ఆ వణుకు కానీ భయం కానీ కనిపించదు. వేదిక ఎక్కడానికి ముందు, ప్రతి వర్తమానానికి ముందు వణకు, భయం, కలవరం, తెలియని ఒక రకమైనటువంటి భయం ఉందా? ఈ వైఖరి ఉందా? ఇది దీనత్వం. ఇది తెస్సలోనికలకు రాస్తూ కూడా ఒక మాట అన్నాడు చూడండి పౌలు. తెస్సలోనికలకు వ్రాసిన మొదటి పత్రికలో వాళ్ళ మధ్య పౌలు ఎలా ఉన్నాడో చెప్పాడు. పౌలు యొక్క యాటిట్యూడ్ ఇది. వర్తమానాల దగ్గర ఒక వర్తమానికుడుగా, జ్ఞానం కలిగిన వాడిగా పౌలు యొక్క వైఖరిని చూడండి. రెండవ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి అని 2 అనికి సంఖ్య వేసి కిందేమని చూడండి, శిశువులమై ఉంటిమి. ఎవరు? ఏ పౌలు? 6వ వచనం చూడండి. ఇప్పుడు చూడండి 6వ వచనం. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరలేదు. తెస్సలోనికీయులారా, ఒక అపోస్తలుడైనప్పటికీ, ధర్మశాస్త్రములో ప్రవీణుడైనప్పటికీ, గమలీయేలు పాదముల యొద్ద నేను బోధ నొందినప్పటికీ, లేఖనాలలో అనేక సంగతులు నాకు తెలిసినప్పటికీ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నప్పటికీ, ఒక చిన్న పిల్లోడి మాదిరి నేను మీ మధ్య ఉన్నా. నాట్ యాజ్ ఎ ప్రీచర్, కాలు రెగరేసి బైబిల్ ఇట్లా పట్టేసుకొని, ఇంకా ఏమంటారు దాన్ని, ఆడంబరం, ఆర్భాటం, దాన్ని ఏమంటారు, ఆ ప్రదర్శన. నేను ఒక ప్రసంగికుని అని వర్తమాన వేదిక దగ్గరకు వచ్చేటప్పుడు మన టీవీ, రైట్? ప్రియులారా, పౌలు ఒక బోధకునిగా ఆయన భయముతోనూ వణకుతోనూ కొరింథీయుల మధ్య ఉన్నాడు. ఉందా ఈ దీనత్వం? లేఖనాల ప్రవీణత ఉంది, నిజమే. దీనత్వం ఉందా? అతిశయం ఉందా? తెలుసు అనే విపరీతమైన అతిశయం, నేను ఎరుగుదును అనే విపరీతమైన అతిశయం. బోధకుడుగా పౌలు దీనుడుగా వారి మధ్య ఉండేవాడు. రెండవది చూడండి, 2వ అధ్యాయంలోనే 2వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం చూద్దాం. 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతను వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అని అన్నాడు. బోధకుని గురించి మాట్లాడుతూ బోధకుని లక్షణాలు చెప్తున్నాడు. అతడు దీనుడై ఉండాలి, మాత్రమే కాదు అతడు ఆత్మ సంబంధి అయి ఉండాలి. ఇదేంటి బోధకుడైన తర్వాత ఆత్మ సంబంధి? ఎవరు చెప్పారండి? ఎంతమంది శరీర సంబంధులు వేదికల మీద కనబడుతున్నారు నేటి దినాల్లో. అతడు ఆత్మ సంబంధి అయిన వాడై ఉండాలి. ఆత్మ సంబంధి అయిన వాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు, దేవుని ఆత్మ నడిపింపు కలిగిన వాడు. నా ప్రశ్న ఏంటంటే, నీవు నిజంగా ఆత్మ సంబంధివేనా? ప్రకృతి సంబంధివా? సరే, ఆత్మ సంబంధి ఎవరు అని ఆలోచించేదానికంటే ప్రకృతి సంబంధి లేకపోతే శరీర సంబంధి ఎలా ఉంటాడో తెలిస్తే ఆత్మ సంబంధి ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం చూడండి. లేదన్నా నేను చాలా ఆత్మ సంబంధిని అని ఒకవేళ మనం అంటే, ఒకసారి చూడండి 3వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో నేను మీతో మాట్లాడినట్టు మాట్లాడలేకపోతుంది. ఎందుకని? మీరు శరీర సంబంధులైన మనుషులు. ఎందుకని? 2వ వచనంలో, క్షమించండి, 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అని అన్నాడు. అసూయలు ఉన్నాయి,
కలహాలు ఉన్నాయి, వ్యక్తుల్ని బట్టి విడిపోయారు. వీళ్ళనేమనాలి? వీళ్ళను శరీర సంబంధులు అనాలని పౌలే చెప్పాడు. మీరు మీరు శరీర సంబంధులైన మనుషులనియు అని అన్నాడు. 4వ వచనం చూడండి. ఒకటి నేను పౌలు వాడను, మరి ఒకటి నేను అపోల్లో వాడనని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అని అన్నాడు. ఈ లోక సంబంధమైన వారు, లౌకికమైన వాటిని మీరు దృష్టించేవారు, లౌకికమైన వాటిపై పట్టు కలిగిన వారు వేదికల మీద ఉన్నారు. శరీర సంబంధమైన వాటిని చేసేవారు వేదికల మీద కనబడతా ఉన్నారు. బోధకుడైన వాడు ఆత్మ సంబంధి అయి ఉండాలి అని పౌలు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకటి, దీనుడై ఉండాలి, భయముతో వణకుతో. పిల్లరా, మనకు ఎంత అనుభవం ఉన్నా ప్రతి వర్తమానానికి ముందు భయం, వణకు, ఆ దీనత్వం మనకు ఉండాలి. నేను కొట్టిన పిండి 66 పుస్తకాలను ఇలా చెప్పేస్తా, ప్రకటనందం నాకు ఇవ్వండి, దంచి పడేస్తా, కొరింథీ పత్రిక ఇవ్వండి, మొత్తం దాని తోలంతా తీసి పెడతా. మనలో మాటలు ఇవి. ఈ మధ్యకాలంలో నాకు ఏది ఇస్తారో ఇవ్వండి, చూపిస్తాను. ఇవి మనలో మాటలు. భయము వణకు, వర్తమానం దగ్గర భయము వణకుందా? ఆ దీనత్వం ఉందా? రెండవది, బోధకుడిగా ఆత్మ సంబంధి అయి ఉండాలి. 3వది చూడండి, 9వ వచనం. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారికి అన్నాడు. ఆయన బయలుపరుస్తాడు, ఏమైనా బయలుపరుస్తాడు కదా. ఎవరికి బయలుపరుస్తాడు? తన్ను ప్రేమించు వారికి. ప్రేమించటం దగ్గర డివోషన్, భక్తిపరుడై ఉండాలి, భక్తిపరుడై ఉండాలి, దేవునిని ప్రేమించేవాడై ఉండాలి, దేవునిని ప్రేమించేవాడై ఉండాలి. దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన బయలుపరిచేది. బోధకుడు దేవునిని ప్రేమించే ఆత్మ సంబంధి అయి ఉండాలి. మాత్రమే కాదు, దేవునిని ప్రేమించేవాడై ఉండాలి. ప్రభువును ప్రేమిస్తున్నామా? మందను పేతురుకు అప్పగించటం కంటే ముందు, నా గొర్రె పిల్లలను మేపు పేతురు అని పేతురుకు చెప్పే ముందు ప్రభు అడిగిన ప్రశ్న తెలుసు కదా మనకు. సీమోను కుమారుడవైన ఓ సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అన్న తర్వాత, అయితే నేను రెస్పాన్సిబిలిటీ ఇస్తా, తీసుకో, ఇప్పుడు తీసుకో. ప్రేమించకపోతే ఆయన వేటిని అప్పగించడు. దేవుడు దేనినైనా నీకు బయలుపరచాలన్నా, దేవుడు దేనినైనా నీకు అప్పగించాలన్నా, దేవుడు నీ దగ్గర నుండి ఆశించే ప్రాథమికమైన లక్షణం ఏంటంటే నీవు ఆయనను ప్రేమించాలి. తన్ను ప్రేమించు వారికే ఆయన బయలుపరిచేది. తర్వాత వచనంలో అన్నాడు, తన్ను ప్రేమించు వారికి ఆయన ఆత్మ వలన బయలుపరుస్తాడు. బోధకుడు దేవునిని ప్రేమించేవాడై ఉండాలి, భక్తిపరుడై ఉండాలి. 4వది, త్వరగా వెళ్దాం. 16వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం అని అన్నాడు. బోధకుడు క్రీస్తు మనస్సు కలిగిన వాడై ఉండాలి. నేను ఊరుకా జస్ట్ అట్లా చెప్తా ఉన్నాను, అవసరమైన చోట మాత్రం నేను నిలబడి మాట్లాడతాను. 4 విషయాలు. యాజ్ ఎ ప్రీచర్, ఓ కొరింథీయులారా, బోధకులుగా మీరు బోధకునిగా నేను ఉండాల్సిన 4 లక్షణాలు. దీనులమై ఉందాం, భయముతో వణకుతో, ఎప్పుడు మాట్లాడినా అతిశయంతో కాదు, జ్ఞానంతో కాదు, ఆడంబరంతో ఆర్భాటంతో కాదు, భయముతో వణకుతో నిలబడదాం. ఆత్మ సంబంధులమై ఉందాం, దేవుని ప్రేమించే భక్తిపరులమై ఉందాం. ఆ డివోషన్ మన జీవితాల్లో ఉండాలి. 4వది, క్రీస్తు మనసు, ఆ ప్రవర్తనను మనం కలిగి ఉందాం అని అన్నాడు. కిందికి రండి. 2వది, పౌలు మరొక విషయం దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టాడు. చూడండి 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. నేను యేసు క్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందునని నిశ్చయించుకొంటిని అని అన్నాడు. సబ్జెక్ట్ బోధ. ఏం బోధించాడు? బోధకుడి దగ్గర ఉండాల్సింది బోధ. నా దగ్గర ఉన్న ఒకే ఒక సబ్జెక్ట్ ఏంటంటే యేసుక్రీస్తు అంటాడు పౌలు. నాకు ఇంకేం తెలీదు, చాలా తెలుసు, బట్ నేను నిశ్చయించుకున్నది ఏంటంటే నాకు యేసుక్రీస్తు తప్ప నాకు ఇంకేమీ తెలియదు. పౌలు సబ్జెక్ట్ అది. బోధకుని బోధంతా ఎవరంటే యేసుక్రీస్తు. బోధకుని బోధ యేసుక్రీస్తు. మన పితరుల వర్తమానాలు నేను అప్పట్లో విన్నప్పుడు అక్కడికి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి యేసుక్రీస్తుని చూపిస్తారు, ఇట్లా తీసుకొచ్చి యేసుక్రీస్తుని చూపిస్తారు, ఇలా తీసుకొస్తారు, యేసుక్రీస్తుని చూపిస్తారు. సువార్త అయిన యేసుక్రీస్తు, సందేశమైన యేసుక్రీస్తు, ఆదరణ అయిన యేసుక్రీస్తు, మెంటల్ డెవలప్మెంట్ అయిన యేసుక్రీస్తు,
సైకలాజికల్ ఇష్యూస్ అయినా యేసుక్రీస్తు, మీరు దేనైనా తీసుకోండి, యేసుక్రీస్తుని ఫోకస్ చేస్తారు. అన్నీ చూపిస్తున్నాం, క్రీస్తుని తప్ప. పౌలు అంటాడు, ఒక బోధకునిగా నాకు తెలిసింది ఏంటంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తప్ప నాకు ఇంకేమీ తెలియదు, నాకు నాలెడ్జ్ లేదు, నాకు ఇంకంతకు మించి నాకేమీ తెలియదు, నేను ఎరుగకుందునని నిశ్చయించుకుంటున్నాను. పిల్లరా, నీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏమి? నీకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటి? డానియల్ 70 వీక్స్, రైట్? యెహెజ్కేలు గ్రంథంలోని దేవాలయం, మిలేనియల్ అండ్ కింగ్డమ్. ప్రకటన గ్రంథంలోని మొత్తం 22 అధ్యాయాల మీద పట్టు, రైట్? ప్రవక్తల గ్రంథాలన్నిటి మీద ఒక అవగాహన, రైట్? నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ఎంతవరకు తెలుసు? బోధలో నీ సబ్జెక్ట్ ఏంటి? ఇంతకుముందే చెప్పాను. ఒక ఆయన అన్నాడట, సార్ వాట్ ఈస్ క్రిస్టియానిటీ అంటే, ఆయన మళ్ళీ క్వశ్చన్ వేసిన ఆయన అన్నాడు, క్రిస్టియానిటీ అంటే ప్రిసెప్ట్సా, ఆజ్ఞల, డాక్ట్రినా, మెంటల్ డెవలప్మెంటా, మానసిక పురోభివృద్ధ అని అడిగాడట. అప్పుడు ఆయన చెప్పిన మాట అంటే, క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఏ పర్సన్, ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యేసుక్రీస్తు అన్నాడట. నాట్ డాక్ట్రిన్, నాట్ ప్రిసెప్ట్స్, నాట్ మెంటల్ డెవలప్మెంట్. ఇవన్నీ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, యేసుక్రీస్తు. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నాయి. క్రీస్తును మీరు స్పష్టంగా తెలుసుకోండి కొలసీలరా అని అన్నాడు. పిల్లరా, బోధకునిగా మన దగ్గర ఉండాల్సిన ఒక మంచి సబ్జెక్ట్ ఏంటంటే యేసుక్రీస్తు. ఆయన మీద పట్టు సాధించగలిగితే, క్రీస్తు మీద, క్రీస్తు జీవితం మీద, క్రీస్తు వ్యక్తిత్వం మీద, క్రీస్తు దైవత్వం మీద, క్రీస్తు రాకడ మీద, ప్రియమినెంట్ కదా, ఆయన క్రీస్తు యొక్క గత దినాలలో ఉన్నటువంటి, అనాది కాలంలో ఉన్నటువంటి క్రీస్తు మీద, క్రీస్తు నిత్యత్వం మీద మనకు గనక అవగాహన ఉండగలిగితే, నీకు మించిన బోధకుడు ఎవరు లేరు. పో, నీకు మించిన బోధకుడు లేడు. యేసుక్రీస్తు మీద నీకు గనక పట్టు ఉండగలిగితే, యేసుక్రీస్తును ఎంత ఎక్కువగా తెలుసుకోగలిగితే, నువ్వు అంత గొప్ప బోధకుడు, అంత పెద్ద బోధకుడు, అంతే. ఇవన్నీ తర్వాత. పిల్లరా, పౌలు అంటాడు, నాకు తెలిసిన సబ్జెక్ట్ ఒకటే కొరింథీయులారా, యేసుక్రీస్తుని తప్ప నాకు ఇంకేమీ నేను మీ మధ్య ఎరగలేదు అంటూ ఏమన్నాడు? ఇంకేం చెప్పాడు చూడండి. ఒక బోధకుని దగ్గర ఆ బోధకుని బోధన గురించి ఏం చెప్పాడో చూడండి. తర్వాత ఏమన్నాడు? 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను అని అన్నాడు. ఆ దేవుని జ్ఞానం యేసుక్రీస్తే. ఎప్పటిది బోధ? ఎప్పటిది బోధ? అనాది కాలములో ఉన్నది, పూర్వకాలములో ఉన్నది, అప్పుడెప్పుడో ఉన్నది, ఆది కాలము నుండి ఉన్న బోధ, అనాది కాలము నుండి ఉన్న బోధ. ఇక్కడ నేను ఒక మాట జస్ట్ అట్లా జ్ఞాపకం చేసి వెళ్ళిపోతాను. మానవుని ప్రమేయము లేనిది ఈ బోధ భూమి మీద సృష్టింపబడినది కాదు, మానవుని చేత తయారు చేయబడినది కాదు. ఏదైనా ఒక సత్యాన్ని నీవు ప్రకటిస్తున్నప్పుడు అది అనాదిగా నియమించబడిందని మర్చిపోదు సుమా. అన్నా, ఆయన చెప్పాడన్నా, ఇంతవరకు ఎవరు చెప్పలేదన్నా. ఎవరు చెప్పారు? అది ముందు నుంచి ఉన్నది. ఆ దైవ సేవకుడు దాన్ని రివీల్ చేస్తే, అన్నా ఆయన చెప్పాడన్నా, అన్నా ఆ స్వార్థికులైతే అన్నా, ఆ స్పీకర్స్ అయితే మన ఆంధ్రలో లేరన్నా, ఆయన అయితే అన్నా, వాళ్ళైతే అన్నా, వీళ్ళైతే అన్నా, వాళ్ళైతే ఆయనే చెప్పాడన్నా, ఇంతవరకు ఎవరు చెప్పలేదన్నా. ఎక్కడిది బోధ? అనాది కాలం నుంచి ఉన్నది. వీళ్ళ కార్ఖానాలో తయారైన బోధన ఇది, వీళ్ళ మెదళ్ళలో సృష్టించబడిన బోధన ఇది, వీరి డిబేట్లలో తయారైన బోధన ఇది, ఈ బోధకులు సృష్టించిన కొత్త బోధన ఇది. ఎలా మాట్లాడతారు అలా? ఎవరిది బోధ? అనాది కాలం నుండి ఉన్నది, జగదుత్పత్తికి ముందే ఉన్నది.
ఆయన బయలుపరుస్తున్నాడు కృపచేత, అంతే. నీది నాది కాదు, ఇది నేను సంపాదించింది, నువ్వు సంపాదించింది కాదు. దాన్ని బట్టి కాళ్ళు ఎగరేస్తారా? దాన్ని బట్టి వాళ్ళ కటౌట్లు పెట్టి దండలు వేస్తారా వాళ్ళకి? దాన్ని బట్టి వాళ్ళని దేవుళ్ళని చేస్తారా బోధకుల్ని? దానిని బట్టి విగ్రహాలను స్థాపిస్తారా వాళ్ళవి? స్థాపించాం వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకే సమస్తం తెలుసు అని ఆ విగ్రహాలను చేసి కూర్చోబెట్టాం మనం సంఘాల్లో. వీళ్ళు తయారు చేసిన బోధలు అవి. ఎవరు తయారు చేశారు ఈ బోధలు? ఎవరి ద్వారా సృష్టించబడినవి ఈ బోధలు? ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యం ఇది నీవు నేను తయారు చేసినది కాదు, అనాది కాలము నుండి ఉన్నది, ఆది కాలము నుండే ఉన్నది. ఒక మాట మనకు తెలుసు కదా, నేను వచనం తిప్పట్లేదు. 1:1 ఆది యోహాను సువార్త, ఆది యందు వాక్యము ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను. లోగోస్ ఆది నుంచి ఉన్నది, జగదుత్పత్తికి ముందే ఉన్నది, జగదుత్పత్తికి ముందే ఉన్నది. బోధ, మనం బోధిస్తున్న బోధ, నేను చెప్పాలంటున్న తలంపిదే ప్రియులారా, మన మెదళ్లలో తయారైంది కాదు, మన మేధస్సులో నుండి పుట్టింది కాదు, ఏ మానవుడు కొత్తగా సృష్టించి తెచ్చింది కాదు. విగ్రహాలను చేయొద్దు సంఘాల వల్లనే, ప్రభువు బయలుపరచినదంతే. వాళ్ళ నమ్మకత్వాన్ని ప్రశంసిద్దాం, వాళ్ళ మాదిరి జీవితాన్ని ప్రశంసిద్దాం, వాళ్ళ భక్తి జీవితాన్ని ప్రశంసిద్దాం, తప్పేం కాదు. బట్ బోధ ఎవరిది? అనాది కాలం నుండి ఉన్నది, జగదుత్పత్తికి ముందే నియమించబడినది. ఆ యేసుక్రీస్తు ఆ బోధ జగదుత్పత్తికి ముందే ఉన్నది, జగదుత్పత్తి ముందే ఉన్నటువంటి బోధ. మూడవది చూడండి, మూడవ సంగతి చూడండి, 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచనో అని అన్నాడు. ఈ బోధన గురించి రాస్తూ వచ్చాడు, ఈ జ్ఞానాన్ని గురించి రాస్తూ వచ్చాడు. ఏంటా బోధ? అది సిద్ధపరచబడినది, ముందుగా నియమించబడినది మాత్రమే కాదు, అది సిద్ధపరిచింది. ఎవరు ప్రిపేర్ చేశారు దీన్ని? ఎవరిది ప్రిపరేషన్? ఎవరిది సిద్ధపాటు? ఆయన సిద్ధపరచిన సంగతులు, ఆయన సిద్ధపరిచినవి. ఏవి సిద్ధపరచినవి కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. నోట్ దిస్ పాయింట్. ఈ మాటలు చెప్పింది ఆశీర్వాదాల గురించి కాదు, దీవెనల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. పౌలు ఎందుకు ఈ మాట ప్రస్తావించాడు? ఏ సందర్భంలో? పైన చెప్పాడు, దేవుని జ్ఞానాన్ని గురించి చెబుతూ ఆ దేవుని జ్ఞానం తన్ను ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచాడు. ఇవి మనుష్య హృదయానికి గోచరం కాలేదు. మరి ఎట్లా అర్థమైంది మనకు? చూడండి 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు అని అన్నాడు. ఆయన సిద్ధపరిచినది ఇది, ఆయన సిద్ధపరచి బయలుపరిస్తే మనం అందిస్తున్నాము. అతిశయిస్తారా? నీవేమన్నా నీకు పేటెంట్ హక్కులు ఉన్నాయా? నువ్వు క్రియేటరా దానికి? ఆయన సిద్ధపరిచి అందించాడు. ఏవి సిద్ధపరచను? ఆ సిద్ధపరచిన వర్తమానం ఆయనది, సిద్ధపాటు ఆయనది. ఆయన సిద్ధపరిచి మనకిచ్చాడు. ఆ క్లియర్ పిక్చర్, ఆ స్ట్రక్చర్, వర్తమానం యొక్క స్ట్రక్చర్ నీట్గా ఆ చేతిలో పెడుతున్నది ఎవరు చెప్పండి? ఆయనే. క్లిష్టమైనటువంటి వర్తమానాన్ని సరళంగా ప్రజలకు అందిస్తున్నారంటే కారణం ఏంటి చెప్పండి? ఆయనే. ఆయన సిద్ధపరచి తెస్తున్నాడు. ఇది సిద్ధపరచబడినది ఎవరి చేత? దేవుడు సిద్ధపరచగా దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడినది. ప్రియులరా, మనకు కలిగిన ప్రత్యక్షతలు మన మెదళ్లలో పుట్టినవి కాదు, అది పైనుండి కలిగిన ప్రత్యక్షతలు. ఏ మానవుడు అత్యంచడానికి వెళ్ళేది ఇక్కడ. అదే చెప్పాడు. యేసుక్రీస్తు అనే బోధ, అనాదిగా ఉన్నటువంటి బోధ, దేవుడే సిద్ధపరచిన బోధ. ఇప్పుడు చూడండి 2వ అధ్యాయం 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. ఇది ఆయన దయచేసిన బోధ. నేను ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ బోధ ఆయన భిక్ష. ఆయన మనకు దయచేసిన వాటిని ఆయన మనకు దయచేశాడు. ఆ పదాన్ని పట్టుకోండి. ఆయన మనకు దయచేశాడు. కృప చూపించి
కనికరము చూపించి ఈ బోధను మనకిస్తే, ఈ బోధ మనకు దొరికిందని కాలరెగరేసి అతిశయించి నాకే తెలుసని, ఇంకెవరికీ తెలియదని వాళ్ళను తృణీకరించి నిరాకరించి, ఆయన దయచేసిన దాన్ని బట్టి తృణీకరించి నిరాకరించి వ్యక్తుల్ని పక్కన పెట్టేసి మేమే ప్రభువులమని ప్రకటించుకొని మాకే సమస్తం తెలుసని మనల్ని గురించి మనం ఇతరులకు తెలియజేసుకొని, ఇదే కదా మనం చేస్తున్నది. పిల్లరా, ఇది దయచేయబడిన బోధ. అనాదిగా ఉన్నది, నువ్వు సృష్టించింది కాదు. దేవుడు సిద్ధపరిచినది, ఆత్మ ద్వారా బయలుపరిచాడు మనకి. మాత్రమే కాదు, ఇది ఆయన దయచేసింది. ఒక ఉపమానాన్ని, అంటే నేను వచనాన్ని తిప్పకుండా చెప్తున్నాను. అపోస్తుల కార్యాలు మనకు అందరికి తెలుసు కదా. పౌలు మార్చబడ్డప్పుడు, పౌలు మార్పు చెందినప్పుడు అందరు కింద పడతారు, పౌలుతో పాటు పౌలు పరివారం. మీరు గమనించండి, పౌలు స్వరం వింటాడు, వెలుగు చూస్తాడు. ఆయనతో పాటు వచ్చిన వారు ఒక ప్రత్యక్షతను పొందారు. అదే సందర్భంలో, అదే సన్నివేశంలో పౌలు మాత్రం 2 ప్రత్యక్షతలు పొందాడు. కారణం ఎవరు? పౌలు గొప్పతనమా? పౌలు కెపాసిటీ ఎంతో, పౌలు యొక్క భక్తి ఎంతో, పౌలు స్టేటస్ ఏంటో, పౌలుతో వచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. మరి పౌలుకు 2 కలిగాయి, మిగిలిన వారికి ఒకటే కలిగింది. ఇది పౌలు సంపాదించుకుందా, పైనుండి అనుగ్రహించబడిందా? ఇప్పుడు పౌలు కాలు ఎగరేయాలనా? బ్రదర్, మీకు స్వరం ఒకటే వినపడింది, నాకు వెలుగు కూడా కనపడింది అని పౌలు కాలు ఎగరేయాలనా? ఇంకో చోట ఇలా రాశారులేండి, వారికి వెలుగు ఒకటే కనపడింది, స్వరం వినపడలేదు, నాకు 2 కనపడ్డాయని పౌలు కాలు ఎగరేయాలి. ఆయన అనుగ్రహించిన దాన్ని బట్టి అతిశయిస్తారా? దేవుడు కృప చూపి దయచేసిన వాటిని మన అతిశయం కొరకు మనం వాడుకుందామా? ఆయన దయ కాదు ఇది. మనము పొందే ప్రతి వర్తమానం ఆయన దయ. మనం 3 గంటలు కూర్చోండి, 4 గంటలు కూర్చోండి, ఆయన అనుగ్రహించకపోతే, ఆయన బయలుపరచకపోతే, ఆయన సిద్ధపరచింది చెప్తేనే ప్రయోజనం. ఆయన సిద్ధపరచిన బోధ, అనాదిగా ఉన్నటువంటి బోధ మాత్రమే కాదు, ఆయన దయచేసినటువంటి జ్ఞానం బోధ. ఇది బోధ ఏంటో అర్థమైపోయింది. బోధకుడు, బోధ. 3వది, 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను అని అన్నాడు. బోధ విధానం చెప్పాడు. ద మెథడ్ ఆఫ్ ఎ మెసేజ్. బోధ విధానాన్ని చెప్పాడు. ఎలా ప్రకటించాడట? ముందు తెలిసినవే, అక్కడ ఉన్నవే ఎరుకుంటున్నాం అంతే, కొత్తవేం కాదు. ఎలా బోధించలేదో చెప్పుకున్నాం. ముందు మనం నెగిటివ్ చూద్దాం. కీడించి మేలించాలంటారు కదా పెద్దలు. ఎలా బోధించలేదో చూద్దాం. ఎలా బోధించలేదు పౌలు? చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యం జ్ఞానాతిశయంతో నేను ప్రకటించలా. ఈ 2 నా వర్తమానంలో లేవంటాడు పౌలు. ఇలా బోధించకూడదు. ఎలా? వాక్చాతుర్యం, జ్ఞానాతిశయం. జ్ఞానాతిశయముతో బోధించకూడదు. నీ బోధలో ఈ జ్ఞానాతిశయం, జ్ఞాన అతిశయం, నీ బోధలో ఈ జ్ఞాన అతిశయం, ఈ జ్ఞాన ఆర్భాటం, ఈ జ్ఞాన ఆడంబరం, ఈ జ్ఞాన ప్రదర్శన నీ బోధలో ఉండకూడదు. ఇలా బోధించకూడదు. ఫస్ట్ పాయింట్. ఇంకేం ఉండకూడదు? వాక్చాతుర్యం ఉండకూడదు. ఒరాటరీ స్కిల్స్ అంటారే, ఒరాటరీ స్కిల్స్ అని. వక్త పదాన్ని, మంచి పదాన్ని వాడడం తప్పులేదు. డిఎల్ మూడీ గారట, ఆయన భాషను ఎవరో విమర్శించారంట. ఏమి ఇంత సరళంగా చెప్తాడు ఈయన అని. అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, నేను మేపాల్సింది జిరాఫీల్ని కాదు, నేను మేపాల్సింది గొర్రెలను. నేను మేపుతున్నది గొర్రెలను. అవి తల వంచి ఉంటాయి. వాటి కిందికి వెళ్ళి వాటి నోటి దగ్గరికి, నేను ఉండే వస్తువుల దగ్గరికి నేను తీసుకెళ్ళాలి. అక్కడెక్కడో పైన చెట్ల మీద ఉండే ఆకుల్ని కాదు నేను చూపించాల్సింది. అంత ఉన్నతంగా నేను చూపించను. ఎందుకు అంటే, నేను మేపుతున్నది గొర్రెల్ని. గొర్రెలు పైకెత్తి చూడవు తలను, అవి కింద తలంచుకొని ఉంటాయి. వాటికి దగ్గర ఆ నేల మీద ఉండే వాటిని అంత కిందికి వెళ్ళి నేను మేతను పెడతాను, అప్పుడు అవి తింటాయి అన్నాడు డిఎల్ మూడీ గారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? నేను విమర్శించట్లేదు పిల్లరా,
ఎవరిని విమర్శించట్లేదు. ఎలా ఉన్నాయంటే నేడు బోధలు సరళమైన సంగతిని భాషా చాతుర్యాన్నంతా వాడేసి క్లిష్టంగా చెప్పేస్తున్నాం మనం. ఇదేందని ఒక్క ముక్క అర్థం కాల. బోధకుని గొప్పతనం ఏంటో తెలుసా? క్లిష్టమైన సంగతిని సరళంగా చెప్పగలగాలి. అది డిఎల్ మూడి గారు చేసిన పని. నా పిల్లలకు నేను తెచ్చిన కుకీస్, బిస్కెట్స్ అల్మారాల్లో పెట్టను, నేను నా పిల్లలకు అందేంత స్థాయిలో పెడతాను వాటిని అంటాడు ఆయన. ఆయనే అన్నమాట. మన స్కిల్స్ అన్ని ప్రదర్శించడానికి అర్థం కాకుండా ఏదో చెప్పేసి వెళ్ళిపోవటం కాదు, సరళంగా సామాన్యంగా. వాక్చాతుర్యం ఉన్నా సరళంగా. నేను వాక్చాతుర్యంతో రాలా, నేను జ్ఞానాతిశయంతో రాలా. ఈ బోధలో మనకు ఉండకూడనివి నేను చాలా సరళంగా చెప్పాను. రోమపత్రిక 16:18 కూడా ఒక మాట చూడండి, పౌలన్న మాటే. రోమిలకు రాసిన పత్రిక 16:18 అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకి దాసులు, వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు అని. చాలా మందికి ఏమి ఇంట్రెస్ట్ తెలుసా? ఇంపైన మాటలు కింద అంటాడు, తీయని మాటల్ని మేము వాడలేదంటాడు పౌలు. మీరు చూడండి 5వ వచనం, మేము తీయని మాటల్ని వాడలా. మా బోధలో తీయని మాటలు లేవు, మా బోధలో ఇంపైన మాటలు లేవు. ఇప్పుడు ఏం కావాలి? నేను ఒక చోటుకి వెళ్ళాను, గోదావరి, పశ్చిమ గోదావరి. వర్తమానం అయిపోయింది, భోజనానికి కూర్చున్నాం. ఇంటికి ఆహ్వానం, భోజనానికి పిలిచిన సిస్టర్ వడ్డిస్తూ అయ్యా పోయిన సంవత్సరం ఇదే సమయానికి పలానా ఆయన వచ్చాడు, కానీ భలే చెప్పాడయ్యా అన్నదాన్ని. ఎవరు అంటే పలాని పేరు అని విన్నాను. అవునమ్మా అన్నాను. మీరు కూడా బాగా చెప్పారయ్యా, కానీ మధ్య మధ్యలో కొన్ని జోక్స్ చెప్పింటే, కొన్ని మంచి మాటలు చెప్పి నవ్వించింటే ఇంకా ప్రజలు బాగా ఆసక్తిగా ఉండేదయ్యా. నా చేత కదమ్మా జోకులు చెప్పడానికి, నా చేత కాదు నాకు జోకులు చెప్పడానికి. దేన్ని ఇష్టపడుతున్నాను చెప్పండి? చెప్పాలి బ్రదర్, మసాలా వేయంట. మసాలా వేయి. ఎవరు చెప్పింది మసాలా వేయమని? మసాలా వేయాలంట, జోకులు చెప్పాలంట. చెప్తే అప్పుడు ప్రజలు వింటారట. మేము ఇంపైన మాటలను, ఇచ్చకములను వాడలేదు మా వర్తమానాల్లో. పౌలు చెప్పిన మాట అదే. తీయని మాటల్ని కూడా ఉపయోగించలేదు. ప్రజల చెవులకు ఇంపుగా వినేటట్టుగా మేము మాట్లాడాలా. మా బోధ విధానం ఇది కాదు అంటాడు ఆయన. దేవుడు సిద్ధపరిచినవి, దేవుడు నియమించింది, దేవుడు బయలుపరిచింది మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. మా మాటలు ఎందుకు ఇక్కడ? మా మాటలు ఎందుకు? పౌలు బోధ విధానం ఇది. తీయని మాటలు లేవు, వాక్చాతుర్యం లేదు, జ్ఞానం లేదు. ఎలా బోధించకూడదు చూడండి. అదే 2వ అధ్యాయం కింద వచనం మనం చూద్దాం. 7వ వచనం, లేకపోతే క్షమించండి 5వ వచనం. మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను సువార్తను ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక అని అన్నాడు. జ్ఞానయుక్తమైన తీయని మాటలను మేమెన్నడూ వినియోగించలేదు. మేము ఈ లోక సంబంధమైనటువంటి మానవ జ్ఞానాన్ని మేము ప్రకటించలేదు అని అన్నాడు. మేము మనుష్యులకు సంబంధించిన మానవ జ్ఞానాన్ని ఇందులో మేము జొప్పించలేదు, మేము బయలుపరచలేదు. ఆలోచనలో ఈ లోక జ్ఞానం కాదు మేము చెప్పింది, ఈ లోకాధికారుల జ్ఞానం కూడా కాదు మేము చెప్పింది అన్నాడు. నేను దాటి వెళ్తాను. లౌకిక జ్ఞానం నేను బోధించలేదన్నాడు. ఎలా బోధించకూడదో పౌలు చెప్తున్నాడు. వాక్చాతుర్యం, జ్ఞానాతిశయం, లౌకిక జ్ఞానం, మానవ జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం నేను చెప్పలే అంటాడు. మీరే ఆలోచించుకోండి, మీరు అర్థం చేసుకోండి. నేను ముందు కిందికి దాటి వెళ్తున్నాను. మరి ఎలా బోధించాలి? కింద చెప్పాడు ఎలా బోధించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. 2వ అధ్యాయం 2వ వచనానికి వస్తున్నాను. యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నాకు ఆ మాట కూడా చాలా బలంగా తాకింది. యేసుక్రీస్తును తప్ప అంటే యేసుక్రీస్తుకు మరొకటి కంపేర్ చేయటానికి వీలు లేదు. యూనిక్ సబ్జెక్ట్ ఏంటంటే నేను ఎప్పుడు చెప్పినా యేసుక్రీస్తును ప్రకటించా. మీరు ఏమైనా చెప్పండి, యేసుక్రీస్తును ప్రకటించండి. ఏదైనా చెప్పండి, యేసుక్రీస్తును ఎలా 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 బోధించాలి? క్రీస్తును బోధించాలి. క్రీస్తును బోధించాలి. ఆదరణ, సందేశమా, హెచ్చరిక, సిద్ధాంతమా, కృతజ్ఞత, ఆరాధన, ప్రార్థన, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా కానివ్వండి,
నేను క్రీస్తును తప్ప. వి నీడ్ క్రైస్ట్. క్రీస్తును బోధించమని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు చూడండి. ఆ తర్వాత చెప్పినటువంటి మాట మనం చదువుదాం. 2వ అధ్యాయం ఎలా బోధించాడు. 2వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానయుక్తమైన తీయని మాటల వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితని అని అన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత బోధించాడు. ఇక్కడ కొంచెం ఆగుదాం మనం. పరిశుద్ధాత్మ శక్తి చేత బోధించాడు. తర్వాత అదే వచనానికి కింద వచనంలో ఏమన్నాడు చూడండి. 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో అని అన్నాడు. వీటిని గూర్చియే మేము బోధించున్నాం. పరిశుద్ధాత్ముడు చెప్పమన్నదే చెప్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తినే వినియోగించబడతా ఉంది మా వర్తమానాల్లో. ప్రశ్న ఏంటంటే, మన వర్తమానాలలో పరిశుద్ధాత్మ తాకిడి ప్రజలు అనుభవించి ఎంతకాలమైంది? పరిశుద్ధాత్మని తాకిడి ప్రజలు అనుభవించి ఎంతకాలమైంది? మన వర్తమానాలలో పరిశుద్ధాత్మ శక్తి ఉందా? నా వాక్చాతుర్యం పనిచేస్తుందా? నా వర్తమానాలలో పరిశుద్ధాత్మ శక్తి ఉందా? నా జ్ఞానాతిశయం కనిపిస్తుందా? నా వర్తమానాలలో పరిశుద్ధాత్మ శక్తి ఉందా? మనుష్య జ్ఞానం ఉందా? నా వర్తమానాల్లో ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి ఉందా? పరిశుద్ధాత్ముడు నేర్పించినవే ప్రకటిస్తున్నామా? దేవుడు ఆమోదించిన తర్వాతే ప్రకటిస్తున్నామా? ఆయన ఓకే అన్న తర్వాత, గ్రాంటెడ్ అన్న తర్వాతే మనం ప్రకటిస్తున్నామా? రాత్రి ఆలోచించేయండి. ఎలా బోధించాలి? క్రీస్తును బోధించాలి. పరిశుద్ధాత్మ శక్తిని కనపరిచే బోధలు మన జీవితాల్లో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే మాటలనే చెప్పాలి. నా కసిని తీర్చుకోవటానికి వాడుతున్నాను ప్రసంగ వేదికని. నాకు నచ్చని వాణిని నా ఎదుట కనపడ్డప్పుడు విమర్శించడానికి వాడుతున్నాను ప్రసంగ వేదిక. దేవుడు అలౌ చేశాడా? పిల్లరా, ప్రతి వర్తమానానికి పరిశుద్ధాత్మని ముద్ర ఉండాలి. ఆయన ఆమోదించి ఓకే రైట్. రాజకీయ నాయకులు ప్రెస్ మీట్కి వచ్చే ముందు అది వాళ్ళ చేత అనుమతి పొందారట. వీళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ అక్కడ ఉన్నటువంటి ఒక హైయర్ అథారిటీస్ దాన్ని చూసిన తర్వాత ఓకే రైట్ నువ్వు మాట్లాడొచ్చు. వాళ్ళు ఓకే గ్రాంటెడ్ అన్న తర్వాత వాళ్ళు మాట్లాడతారట. కుల్లి పనికిరాని రాజకీయాలలోనే హైయర్ అథారిటీస్ ఆమోదం లేకుండా వారు మాట్లాడకూడదని లోకమే ఉంటే, పరిశుద్ధాత్మని ఆమోదము లేకుండా, దైవామోదము లేకుండా ఎన్నిసార్లు ప్రసంగ వేదికలకు ఎక్కలేదు, ఎన్నిసార్లు ప్రసంగించలేదు, ఎన్నిసార్లు మాట్లాడలేదు మనం. ఆయన ఆమోదించాడా? ఆయన చెప్పమన్నాడా? దేవుడు అలౌ చేశాడా నీ మెసేజ్ని? గ్రాంట్ చేశాడు ఆయన? ఓకే నువ్వు చెప్పొచ్చు అన్నాడా? అప్పుడే ఆ జాయ వేరుంటుంది తెలుసా. ఆయన మాట్లాడుతున్నప్పుడు అది ఆ ఫ్లో వస్తూ ఉంటే ఆ జాయ వేరుంటుంది, ఆనందం వేరుంటుంది. పరిశుద్ధాత్మ శక్తిని వాడారు. పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన దృష్టాంతాలను ఉపయోగించారు. వాళ్ళు ఇల్లస్ట్రేషన్ చెప్పలేదని కాదు, చెప్పాడు, దృష్టాంతాలు చెప్పాడు. అందులో కూడా పరిశుద్ధాత్మ శక్తి కనపరిచే దృష్టాంతాలు ఉన్నాయి. నేను ముగిస్తున్నాను. బోధ విధానం చూసాం, చివరిది బోధ యొక్క ఉద్దేశం. అట్లా ఊరికలా జ్ఞాపకం చేసి ముగిస్తాను. 2వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానము ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని అని అన్నాడు. పౌలు బోధ వెనక ఉన్నటువంటి మొదటి ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ ఫౌండేషన్, వాళ్ళ ఫెయిత్, వాళ్ళను రక్షించే విశ్వాసం అది దేవుని చేత స్థాపించబడాలి.
నా 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 జ్ఞానము చేత వాళ్ళని నమ్మించటం కాదు. ఆ విశ్వాస పునాది వినేవారికి అది దేవునికి సంబంధించినదే ఉండాలి. మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకుని మీరు నమ్మితే నేను ఓడిపోయినట్లే లెక్క అంటాడు పౌలు. అందుకనే నా వర్తమానాలు మీ విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని మేము ప్రకటించిన ఏం చేసిన పరిశుద్ధాత్మని ద్వారానే మేము ప్రకటించామంటాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఆ రోజు ప్రసంగించిన నువ్వా పరిశుద్ధాత్ముడా? కింద వాళ్ళు నమ్మారే, అది మానవ జ్ఞానాన్ని అంటే ఇక్కడ ఒక మాట ఉంది, మీరు గమనించారా? మానవ జ్ఞానాన్ని ఆధారము చేసుకొని కూడా విశ్వసిస్తారు అని అర్థమైందా? మానవ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని కూడా విశ్వసిస్తారు. దేవుని శక్తిని దేవుని ఆధారం చేసుకొని విశ్వాసం ఉండాలి. క్రైస్ట్ ని ప్రజెంట్ చేసినప్పుడు ఆయనను చూసి విశ్వసించారా? నీ మానవ జ్ఞానాన్ని వాక్చాతుర్యాన్ని అంతా ఉపయోగించినప్పుడు వాళ్ళు విశ్వసించారా? నీ వేసిన ఫౌండేషన్ ఏది? నీ నాలెడ్జ్తో వాళ్ళ మీద ఆ ఫౌండేషన్ వేస్తా ఉన్నావా? పునాది వేస్తున్నావా? దేవుని శక్తిని కనపరచే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అక్కడ పునాది వేస్తున్నావా? ఆలోచించండి. చిన్న ఉపమానం చెప్తాను, బైబిల్లో ఉపమానమే. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచాడు. పౌలు జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ అర్థం కాక ఆసియాలోనే వాక్యం చెప్పితే మనుషులు నమ్మిండేవాళ్ళు లేదా? నమ్మిండేవాళ్ళు. ఎలా నమ్మిండేవాళ్ళు? మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని అంతే నమ్మిండేవాళ్ళు. సంఘం ఏర్పడి ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరచగా ఆసియాల నుంచి పక్కకు వచ్చేసారు. బితునియా ముసియా దాటి వచ్చారు, మాసిదోనియాకు వచ్చారు. మాసిదోనియాలో ఫిలిప్పికి వెళ్ళారు. అది ఆత్మానుసారమైన సంఘం. అక్కడ విశ్వసించిన వారు కూడా ఆత్మ సంబంధులు. అక్కడ వేసిన పునాది దేవుని శక్తిని ఆధారం చేసుకుని వేయబడిన పునాది. పౌలు ఎక్కడ పునాది వేసినా, ఎవరు రక్షించబడినా దేవుని శక్తిని ఆధారం చేసుకొని వారు విశ్వసించారు తప్ప మానవ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని విశ్వసించిన వారు కాదు. వాళ్ళ వాక్చాతుర్యానికి, వాళ్ళ జ్ఞానానికి వీళ్ళు తబ్బిబుబ్బైపోయి అబ్బా ఎంత అద్భుతం అని చెప్పి లొంగిపోతా ఉన్నారు, చేతులు ఎత్తేస్తున్నారు, సంఘాల్లోనికి వచ్చేస్తున్నారు, తలనొప్పులుగా మారుతున్నారు సంఘాల్లో. నిజంగా ప్రభువు చేత మార్చబడిన వారైతే పరిస్థితి వేరుంటుంది. బోధ యొక్క ఉద్దేశం వినేవారు దేవుని శక్తిని ఆధారం చేసుకొని విశ్వసించాలి. కాబట్టి నేను ఎప్పుడు నన్ను కనపరచుకోలే అని పౌలు చెప్పాడు. రెండవది ఎందుకు ప్రకటించాలి? 2వ అధ్యాయం బోధ యొక్క ఉద్దేశం 7వ వచనం. దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అని అన్నాడు. ఆ మహిమ దేవునిది, ఆ గ్లోరీ దేవునిది. దేవుని సారూప్యత, దేవుని యొక్క ప్రకాశత, దేవుని మహిమ మనుషులలో కనిపించాలని. క్రీస్తు సారూప్యతలోనికి దేవుని యొక్క మహిమ వారి మీద ప్రకాశించాలి. దేవుని వెలుగు వారి మీద ప్రకాశించాలి. వాళ్ళలో దేవుని ప్రతిబింబం కనిపించాలి. క్రీస్తు సారూప్యతలోనికి ఎదుగునట్లుగా మనం ప్రకటించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు అనుగ్రహించిన ఈవులు, ఆ ప్రవక్తలు, ఉపదేశకులు, అపోస్తులు ఉన్నారే, వారి పరిచర్య ధర్మం ఏంటో తెలుసా? క్రీస్తు సారూప్యము గలవారమగుటకు, క్రీస్తుకు కలిగిన సారూప్యత కలవారమగుటకు ఆయన వారిని నియమించాడు అని అన్నాడు. ఉపదేశకుని ఉద్దేశం అదే, ప్రవక్త యొక్క ఉద్దేశం అదే, బోధకుని ఉద్దేశం అదే, కాపరి ఉద్దేశం అదే. అందరికీ ఒకే ఒక టార్గెట్, ఒకే ఒక లక్ష్యం ఏంటంటే నీవు ఎప్పుడు ప్రకటించినా వినిన వారిని క్రీస్తు సారూప్యతలోనికి నీ వర్తమానం తేగలగాలి. అంతే. అది మన బోధ యొక్క ఉద్దేశం కావాలి. నీ వైపు తిప్పుకోవడానికి కాదు. ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి ఇప్పుడు, అభిమాన సంఘాలు. ఎవరికి? బోధకులకి. ఈయనకు ఒక 4-5 మంది బ్యాచ్ ఉంటుంది. ఈయన అభిమాన సంఘాలు. ఆయన ఏమనంటే తట్టుకోలేరు, రాళ్ళు పట్టుకుంటారు వీళ్ళు. మా బోధకుని అంటావా? మన వాళ్ళ మధ్యలోనే, నేను బయట వాళ్ళ సంగతి మాట్లాడట్లా, మన వాళ్ళ సంగతి మాట్లాడుతున్నా. తట్టుకోలేరు వాళ్ళు. 2-3 బౌన్సర్స్ ఉంటారు వాళ్ళకున్నట్టు. ఈ బోధకునికి ఏం కానీయరు. ఎందుకని? వీళ్ళు ఈయన వైపు తిప్పుకుని ఉంటారు.
ఈ ప్రసంగికుని లక్ష్యం ఏంటంటే ప్రజల తన వైపు తిప్పుకోవటం. క్రీస్తు సారూప్యత, నీ సారూప్యత. నీ పోలికలోనికి మార్చబడుతున్నారా, క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడుతున్నారా? ఆలోచించేయండి. ప్రియులారా, బోధకుని ఉద్దేశం కూర్చున్న ప్రజ దేవుని సారూప్యతలోనికి రావాలి. వారి విశ్వాసం, వారు ఏది నమ్మినా అది దేవుని జ్ఞానమును ఆధారం చేసుకొని వారు విశ్వసించాలి. 4 సంగతులు విన్నాం. బోధకుడు, బోధ విధానం, బోధ యొక్క ఉద్దేశం. 2వ అధ్యాయంలో కొరింథీయులకు పరిష్కారాన్ని ఒక్కొక్క దానికి ట్రబుల్ షూటింగ్ అంటారు కదా, సమస్యను పరిష్కరిస్తూ రావడం మొదలు పెట్టాడు. ఫస్టే వాళ్ళను క్రీస్తు వైపు చూపించి ఆయన ప్రక్షాళన మొదలుపెట్టాడు. క్రీస్తు వైపు ఒకసారి చూద్దాం. చాలా పురోగతి ఉందనుకుంటున్నాం. ఒక్కసారి మళ్ళా వెనక్కు వెళ్దాం. క్రీస్తును చూద్దాం, క్రీస్తు సారూప్యతను చూద్దాం, క్రీస్తు మహిమను చూద్దాం, క్రీస్తు దైవత్వాన్ని చూద్దాం, క్రీస్తు నిత్యత్వాన్ని చూద్దాం. ఆయన అర్థమైతే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆయన వైపు చూచి సరిచేయపడటానికి ప్రభు తన కృప చాలినంతగా మనకు అనుగ్రహించుగాక.